జగనన్న నా సంత చెల్లి కూడా నన్ను అంత ప్రేమగా పిలవలేదు, కానీ ఈ చెల్లి చూడు నా సంక్షేమ పథకాల వల్ల వచ్చిన చెల్లెరా. ఏంటంటే అలా నిల్చొని మాట్లాడుతున్నావు? కూర్చో అన్న. పదన్నా కుర్చీలో కూర్చుందా. ఆ కుర్చీలో కాదన్నా, కృషిలో వద్దా. ఏ తల్లి, నేను కూర్చుంటే సీఎం సీట్ లో కూర్చోవాలనే కదా మీ ఆలోచన? చాప మీద కూర్చో అన్న. చాప మీద ఏంటన్నా ఇంత గట్టిగా ఉన్నాయి చేతులు? అది గొట్టలు పట్టిన చేతులు కదే, గట్టిగా ఉంటాయి. అన్న పసుపు. పసుపు వద్దు వద్దు. ఆల్రెడీ పసుపు వల్ల 11 వచ్చాయి, మళ్ళీ పసుపు వద్దంటావు ఏంటన్నా? చీరా మా భార్యకా? కాదన్నా మీకు. నాకెందుకమ్మా? మీరు పెద్ద మనిషి అయ్యారు కదన్నా. పెద్ద మనిషి అవ్వడం ఏంట్రా? మీరు అసెంబ్లీకి పోవట్లేదు, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, అందరూ మీరు పెద్ద మనిషి అయ్యారు అనుకుంటున్నారు. అందుకే పెద్ద మనిషి ఫంక్షన్ చేయడానికి వచ్చాం. గంట అరగంట అని మనం బాగా ఫేమస్ అయ్యాం కదా. అవునే సుక్కు. ఏమైందిరా? సుక్కు భలే ఉందిరా. కూర జరిగిపోయిందన్న. శ్రీరెడ్డి బోరుగడ్డ వర్రగాడు అందరినీ పోలీసులు తీసుకెళ్లి కొల్లబడుతున్నారు. దానికి మనం ఏం చేస్తాంరా? ఖండించాలి కదా మనం. అన్నా ఆ తేమరాజా ఉన్నాడుగా, ఆయన్ని కండిద్దాం. సేమరాజు మనోడే కదరా? మనోడేంటన్నా? మనకు అడ్డ వయసుకుని మన అన్న గురించి నిజాలు చెప్తుంటారు. బుర్ర తక్కువ ఎదవా. ఒక గంట సేపు మీడియా ముందుకు వెళ్దా? గంట అంటే సంజనాకి ఇచ్చాను రా. పోనీ అరగంట అరగంట అంటే సుక్కు. మాట్లాడన్నా. సుక్కు ఎదురా, సుక్కు ఎదురా. సుక్కు లేకపోతే నేను మాట్లాడలేనురా. కూటమి గెలిచిన కానించి వాత్స్వాతంత్రం లేకుండా పోయింది. సీమరాజ్యం మావాడే, కానీ వాళ్ళిద్దరు కాదు. ఆడు మావుడిలాగే మాట్లాడతాడు, అందుకే ఖండిస్తున్నాను. అరగంట అయిపోయింది. రా సుక్కు, పోదాంరా. ఏడు దొరికారా మన జగనన్నకు? వద్దు, ఏంటమ్మా అలా పరిగెడుతున్నారు? నన్ను చంపేస్తాడు. ఏనా కొడుకమ్మా నిన్ను చంపేది చెప్పు. నా కొడుకే. అమ్మా ఒకసారి నా కంట కనిపించమ్మా. నీ కంట పడితే ఇంకెవరికంట పడకుండా పైకి పంపిస్తావు కదరా. లవ్ యూ తల్లి. చిన్నప్పుడు ఆ చందమామ చూపించి అన్న తినిపించావు, ఇప్పుడు ఆ కొడుకే నీ దగ్గరకు వస్తున్నాడమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఆ చందమామ దగ్గరికే పంపిస్తావు. ఊరుకో, ఈ గొడ్డలు చూపించి గోరుముద్ద తినిపిద్దామని. దేవుడా, మగ సంతానాన్ని ఇమ్మంటే మృగ సంతానాన్ని ఇచ్చావేంటయ్యా? నువ్వు నాకు దొరికితే మన సరస్వతి పవన్లో వాటా ఇస్తా. వాటా పేరు చెప్పి గొడ్డలతో ఒక వేటేస్తావురా. డాడీ అమ్మ వస్తుంది. ఇది కళ కాదు, సైకో కళ.